బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, సింగిల్ గానే పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లమున్న దగ్గరికే ఈగలు వస్తాయన్న కేసీఆర్ సిరి సంపదలున్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది పక్క మాట. తెలంగాణ సంబంధం యువకులు ముఖ్యంగా కొంచెం చదివి కొంచెం అధ్యయనం చేసి అర్థ కాకపోతే పెద్దలతో తెలుసుకొని కలాపన పాల్గొని గోదావరి మా తెలుగు మా తెలుగు మీద పాట చాలా విషయాలు ఇది ఒక విషయం అందరికీ కూడా ఏంటంటే మనం ఉద్యమం చేసాం, కొత్త లైన్ పెట్టుకున్నాం. సరిగా ఉండగా ఈ మధ్య సరే వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోపల ఇది పక్క మాట. తెలంగాణ సంబంధం యువకులు ముఖ్యంగా కొంచెం చదివి కొంచెం అధ్యయనం చేసి అర్థ కాకపోతే పెద్దలతో తెలుసుకొని కలాపన పాల్గొని గోదావరి మా తెలుగు మా తెలుగు మీద పాట చాలా విషయాలు ఇది ఒక విషయం అందరికీ కూడా ఏంటంటే మనం ఉద్యమం చేసాం, కొత్త లైన్ పెట్టుకున్నాం. సరిగా ఉండగా ఈ మధ్య సరే వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోపల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, కేసీఆర్ చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు? నవీన్, సూత్ర ఇవాళ కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో గోదావరికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వహించినటువంటి తెలంగాణ జలాల ఘోషయాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం ముగింపు సందర్భంగా కేసీఆర్ వాళ్ళని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. సో అయితే ఈ కామెంట్స్ కనుక మనకు చూస్తే ఈ కామెంట్స్ కనుక కేసీఆర్ ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కామెంట్స్ చేసినట్టుగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సో తెలంగాణలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఒక రహస్య స్నేహబంధం ఉంది అనేటువంటి ప్రచారం నేపథ్యంలో ఒకంత బీఆర్ఎస్ తీవ్రంగా ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలంగాణలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సాయం ఖచ్చితంగా అవసరం అనేటువంటి ప్రచారం నేపథ్యంలో సో ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి తరహాలోనే తెలంగాణలో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనేటువంటి ప్రచారం జోరుగా జరుగుతోంది. సో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనలో భాగంగానే కేసీఆర్ ఇవాళ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో దాంట్లో కనుక మనం ప్రధానంగా చూస్తే సింగిల్ గానే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఈసారి ఎవరితో కూడా పొత్తులుండవు, ఎలాంటి రహస్య అవగాహన ఉండదు. సింగిల్ గానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది అంటూ కేసీఆర్ స్ట్రెస్ చేసి మరీ ఈ మాటలు అక్కడ చెప్పారు. అంటే ఈ జరుగుతున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒకటి. సో భవిష్యత్తులో ఈ ప్రచారమే కనుక ఊపందుకుంటే సో రానున్నటువంటి రోజుల్లో ఇటు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకంత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పని భావించిన కేసీఆర్ ఈ కామెంట్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది హైదరాబాద్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కనుక బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి స్నేహబంధం లేదు, ఎట్లాంటి అవగాహన లేదు, భవిష్యత్తులో ఎట్లాంటి పొత్తు ఉండదు అనేటువంటి మెసేజ్ ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దే కేసీఆర్ సింగిల్ గానే ఫైట్ చేస్తాం, సింగిల్ గానే తిరిగి అధికారాన్ని దక్కించుకుంటాం అనేటువంటి కామెంట్ చేశారు. సో మరైపు నరేంద్ర మోదీ మీద కూడా ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అంటే తన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా
మోదీ నా మెడ మీద కత్తి పెట్టినప్పటికీ కూడా తెలంగాణ కోసం ఎక్కడ కూడా తాను వెనకడుగు వేయలేదు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. సో మొత్తం మీద ఇక ఈ ఏప్రిల్ 27వ తారీఖున వరంగల్ వేదికగా ఒక భారీ ప్లీనరీ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా. సో ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ నేతలకు బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒకంత క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే సింగిల్ గానే బరిలోకి దిగుతాం, సింగిల్ గానే ఫైట్ చేస్తాం, సింగిల్ గానే అధికారంలోకి వస్తాం అనేటువంటి కామెంట్స్ కేసీఆర్ చేశారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నవీన్.